హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు గోంగూర కర్రీ చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఎగ్ మసాలానే కాకుండా ఒక్కసారి గుడ్డుతో గోంగూర కాంబినేషన్లో చేసుకోండి. రుచి అద్భుతంగా ఉంటుందండి. అన్నము, చపాతీ, కలర్ రైస్ దేంట్లోకైనా ఇట్టే సెట్ అయిపోతుందండి. మరెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం. దీనికోసము ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకొని ఒలుచుకొని ఈ విధంగా నీట్‌గా వాష్ చేసి చిల్లులు గిన్నెలో వేసుకుంటే ఎక్స్‌ట్రా వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయండి. ఇలాగ వాటర్ అంతా పోయిన తర్వాత కుక్కర్‌లో మనం తీసుకున్నటువంటి గోంగూరనంతా వేసి 6, 7 పచ్చిమిర్చి కూడా వేసుకొని 6, 7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం ఒక చిన్న కాఫీ గ్లాస్ అంతా వాటర్ పోసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి కుక్కర్‌లో 3 విజిల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్స్‌ను బాయిల్ చేసుకొని ఈ విధంగా పైన పెంకు తీసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఎగ్స్ ఇక్కడ నేను 9 ఎగ్స్ తీసుకున్నాను. మీరు మీకు సరిపడా తీసుకోవచ్చు. నెక్స్ట్ గోంగూర విజిల్ వచ్చేసిన తర్వాత చూడండి ఇలాగా ఉడికిపోయి ఉంటుంది కదా! దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలి లేదా మెదుపుకోవచ్చండి. నెక్స్ట్ కడాయిలో సరిపడా ఆయిల్ వేసి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్‌కి కొంచెంగా ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా ఆయిల్‌లో వేసి వేయించుకోవాలి. ఇవి 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సిమ్‌లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. చూడండి ఇలా కొంచెం వేగిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. మరి ఎక్కువ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. ఇదే ఆయిల్‌లో నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసి వీటిని కొంచెం మగ్గించుకోవాలండి. 2, 3 నిమిషాలు వేయించుకుంటే మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి మగ్గిపోతాయి. చూసారు కదా! ఇలాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా 1 నిమిషం పాటు దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. చూడండి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 టమాటో వేసుకోవాలండి. మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి. కారం అనేది చూసి వేసుకోవాలండి. ఆల్రెడీ మనం గోంగూరలో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా! సో ఇక్కడ నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. చూసి వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి టమాటాలని మెత్తగా మగ్గించుకోవాలి. చూడండి టమాటో బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలింది కదా! ఇప్పుడు దీన్ని గరిటెతో బాగా కలిపి టమాటాలను ఇలాగా మెదిపినట్లుగా అనుకోవాలి. అప్పుడు మనకు తొక్క తొక్క లేకుండా ఉంటుందండి. చూడండి ఈ విధంగా బాగా మెదుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇందులోనే మనము గోంగూర ఉడికించి పెట్టుకున్నాం కదా! పచ్చిమిర్చి, గోంగూర దాన్ని మిక్సీ పట్టుకొని అంతా కూడా ఇందులో వేసుకోవాలండి. గోంగూర పేస్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము మిక్సీ గిన్నెలో ఇంకొంచెం వాటర్ పోసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీకి తగ్గట్లు వాటర్ పోసుకోవాలండి. ఇది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదండి. చూశారు కదా! ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇక్కడ ఇంకొంచెం కూడా వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా కొంచెంగా వాటర్ వేసుకొని ఫైనల్‌గా ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసి అంతా కూడా కలుపుకొని ఉప్పు, కారము ఏమైనా తక్కువుంటే ఇక్కడ టేస్ట్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తక్కువుంటే వేసుకుంటున్నాను. గోంగూర పులుపు కదా అండి! కొంచెం ఉప్పు, కారం అనేటివి ఎక్కువ పడతాయి. కన్సిస్టెన్సీ చూసారు కదా! ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే మనకు కూర దగ్గర పడిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి. ఫైనల్‌గా ఇందులో మనం ఉడికించిన కోడిగుడ్లను ఫ్రై చేసుకున్నాం కదా! కోడిగుడ్లన్నీ ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఫైనల్‌గా ఒకసారి పాన్‌ను ఈ విధంగా కలిపేసి గరిటె పెట్టకుండా లిడ్‌లో వచ్చేసి 5, 6 నిమిషాలు సిమ్‌లో ఉడికించుకోవాలండి. 5, 6 నిమిషాల తర్వాత మనకు కర్రీ అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది. చూసారు కదా! ఇప్పుడు దీన్ని ఒక్కసారి మెల్లగా కదుపుకోవాలండి. అడుగు నుంచి ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. లేకపోతే అడుగంటుతుంది. చూడండి నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. మనం ఎక్కువ కలిపేస్తే కోడిగుడ్లు అనేది బ్రేక్ అయిపోతాయండి. ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని లిడ్‌లో వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇదే వేడికి ఇంకాస్త దగ్గర పడుతుంది కర్రీ. చూడండి ఈ విధంగా చిక్కగా అవుతుంది. ఇది ఇంకా చల్లారిన తర్వాత ఇంకొంచెం గుజ్జు గుజ్జుగా అవుతుందండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. ఇది మాకు ఒక పూటకైపోయిందంటే నమ్మండి. అంత రుచిగా ఉంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. అన్నము, చపాతీ, కలర్ రైస్‌లోకి అన్నిటిలోకి కూడా బావుంటుంది. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.